రేపు ఫ్లైట్ ట్రైనింగ్ ఏం లేదు కాబట్టి మంచిగా 1-2 బీర్లు తాగి అట్లా వీడియోలు స్క్రోల్ చేస్తూ చిచ్చా ఇందాక 2 బీర్లు రీల్ అన్నా కదా, 2 బీర్లు అంటే 2 మైళ్ళ హైక్ అని. ఇక రీల్స్ అంటారా, ఎటు స్క్రోల్ చేసినా కూడా మస్తు సీనరీ ఉంది. చిచ్చా నేను అలాస్కాలోనే కాకుండా వేరే స్టేట్స్ లో, వేరే కంట్రీస్ లో కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కి వెళ్ళినా, చాలా బ్యూటిఫుల్ హైక్స్ చేసిన. కానీ నేపాల్ లో స్పెషల్లీ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అన్నది నా మైండ్ లో స్టక్ అయిపోయింది. వెరీ స్పెషల్ ప్లేస్, మళ్ళీ తొందరలో వెళ్తా. ఎనీవేస్ మన కోసం ఇక్కడ ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. ఒక దిక్కు మౌంటైన్స్, ఇంకో దిక్కు ఓషన్, ఆ పక్కన సన్సెట్. మస్త్ ఉంటది చిచ్చా. ఇక్కడ 90 days ఆఫ్ సమ్మర్ అని అంటారు. ఆ 90 days లో కూడా ఇంత బ్యూటిఫుల్ సన్నీ డేస్ దొరకడం చాలా కష్టం. సరే ఒక గంట సేపట్లో ఎంత పైకి వెళ్తే అంత పైకి ఎక్కి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నా. ఈ మౌంటైన్ ఉంది 5,000 అడుగులు. మనం హైక్ స్టార్ట్ చేసింది మాత్రం 3,000 అడుగుల నుండి. ఇంతకు ముందు 1.5-2 గంటలలో ఎక్కినా కాబట్టి ఈ గంట సేపట్లో ఎక్కింది మాత్రం నా పర్సనల్ రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకో గంటలో సన్సెట్ ఉంది. సన్సెట్ అవ్వాలి, ఇంకా ఆ క్లౌడ్ వెనకాల దాకుంది. 12:15, 12:30కి ఉంది సన్సెట్. మన వెనకాల ఉన్న మౌంటైన్స్ కొన్ని వేల కిలోమీటర్లు స్ట్రెచ్ అయ్యి మొత్తం కెనడాలోకి వెళ్తాయి. సో ఈ మౌంటైన్స్ లో ఒక్కసారి మనం హైక్ స్టార్ట్ చేసి బ్యాక్ ప్యాకింగ్ చేస్తూ, క్యాంపింగ్ చేస్తూ హైక్ చేయొచ్చు. వస్తుంది కదా. ఇది ప్రెటీ మచ్ బేర్ సీజనే. చాలా బేర్స్ తిరుగుతూ ఉంటాయి ఫుడ్ కోసం. సేఫ్టీ కోసం బేర్ స్ప్రే తెచ్చుకున్నా, బట్ ఆల్సో మన దగ్గర ఒక చిన్న నైఫ్ కూడా ఉంది. బ్యూటిఫుల్ సన్సెట్ చూసి కాసేపు చిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం. సీ యు అరౌండ్ చిచర్స్.